న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రతిపక్షమే లేకుండా అత్యధికమైన మెజార్టీతో టీడీపీ గెలిచిందంటున్న తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జ్యోతినగర్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బాబుతో న్యూస్ 24 తెలుగు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జ్యోతినగర్లో బాబన్న సీనియర్ టీడీపీ నాయకుడు అతని ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు టీడీపీ గెలుపు నుండి 4వ తేదీ రిజల్ట్ నుండి 5వ తేదీ నుండి మనం ప్రారంభించాం. రిజల్ట్ చూసిన వెంటనే 5వ తేదీ నుండి మరి ప్రజలు ఒక అభిప్రాయం, టీడీపీ నాయకుల ఒక అభిప్రాయం ఎలా ఉంది ఈ గెలుపు మీద అనే మనము ప్రతి ఒక్క నాయకుడిని పోయి మనం చూస్తున్నాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆ విధంగానే మరి సీనియర్ నాయకుడైన బాబన్నతో కూడా ఈ గెలుపుకు కారణమైన విషయాలను తెలుసుకునే, ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసేదానికి ఇప్పుడు అన్నకాడకు వచ్చినాం. అందరికి నమస్తేనా. నా పేరు బాబు, జ్యోతినగర్. మీరు టీడీపీలో ఎంతకాలం నుంచి ఉన్నారన్నా? టీడీపీలో నేను 18 సంవత్సరాల నుంచి ఉన్నాను. 18-20 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉన్నాను. ఎట్లా ఇప్పుడు అత్యధికమైన మెజార్టీతో మనం టీడీపీ వచ్చింది, చంద్రబాబు నాయుడు మంచిగా 4వసారి మినిస్టర్ అవుతున్నాడు, మీకు ఎలా ఉన్నారు? మీకు ఎలా సంతోషపడుతున్నా? ఎట్లా? అదే సంతోషమే, మాకు సంతోషం, ప్రజల్లో కూడా సంతోషం ఉండింది. కాబట్టి ప్రజల్లో ఏంటంటే చంద్రబాబుని ఆయన గెలిపించుకుంటే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబుని ఆయన కోరుకున్నారు. ప్రతిపక్షాలు కూడా లేకుండా అంత మెజార్టీ అంటే ఇప్పుడు చంద్రబాబు అనేది ఒక మాట పైన నిలబడే నాయకుడు. ఇక్కడ కాదు, స్టేట్ లెవెల్లో కానీ కేంద్ర లెవెల్లో కూడా ఈరోజు చక్రం తిప్పే సత్తా ఉండదంటే అది ఒకే ఒక చంద్రబాబు నాయుడుకి తప్ప ఇంకెవరికి లేదు. ఎందుకు చంద్రబాబుని మళ్ళీ గెలిపించారంటే మన ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పుడు మీరు చూసారు, మీకు తెలియదేమిలా. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకు, మీకు ప్రజలకు అందరికీ తెలిసింది. ప్రెస్ వాళ్ళకు నేను తనీగా చెప్పాల్సిన అవసరం, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒక చిన్న విషయం, ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళు చేసిన అరాజకం, వీళ్ళు చేసిన పెద్ద 420 ఇది ఎక్కడ చూసినా మందు మీద కానీ, నీకు ఇసుక మీద కానీ, వేరే ఎక్కడ భూమి మీద కబ్జాలు కానీ ఏది చేశారు చెప్పు? ఎవరైనా ప్రభుత్వం చిన్న భూములు కానీ ఎక్కడ వదిలిపెట్టలా. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ప్రజల్లో పూర్తిగా చంద్రబాబు మీద నమ్మకం పెట్టినారు కాబట్టి అంత పెద్ద మెజార్టీ ఇచ్చారు. ప్రజల్లో అంత వెర్రోళ్ళు కాదనా, ప్రజల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఫిక్స్ అయిపోయినాడు. ఎందుకంటే ఫిక్స్ అయినారంటే మనం ఈసారి చంద్రబాబుని గెలిపికపోతే మనకి ఏ భవిష్యత్తు ఉండదు. మన భవిష్యత్తు పోయిందట, మన పిల్లకాయలైనా బాగుండాలంటే చంద్రబాబు రావాలా, ఇదిగా ప్లస్ ఇదిగా చేసుకుంటాడని చెప్పి ఆయన కోరుకున్నారు. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇంత మెజారిటీతో గెలుస్తాడని మీరు అనుకున్నారా? బొజ్జల సుధీర్ రెడ్డి గెలుస్తాడు మాకు తెలిసిన, ఇంత మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ నాయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ నాయన గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన 6 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 6 సార్లు గెలిచారు. కాబట్టి వాళ్ళ కొడుకు అని ఆయన నమ్మకంతో ఆయన మాట ఇస్తే సుధీరన్న ఖచ్చితంగా చేస్తాడని. నియోజకవర్గం మంచి అభివృద్ధికి వస్తుందంటారు. అదేనా, కాళేశ్వరే కాదనా, ప్రతి ఇప్పుడు జ్యోతినగర్ ఆయన దత్తుకెత్తుకున్నాడు. నియోజకవర్గం మొత్తం ఎత్తుకున్నాడు. నియోజకవర్గం మొత్తం మాట ఇచ్చాడు, నేను చేస్తాను ఈసారి ఒక్కసారి చూడండి అని. జ్యోతినగర్కు అక్కడ పోయి ఎక్కడన్నా అడగండి, తాగునీరు ట్యాంక్ లేకపోతే ట్యాంక్ కట్టించాడు, సిమెంట్ రోడ్డు లేకపోతే సిమెంట్ రోడ్ వేయించారు, కాలువలు లేకపోతే కాలువలు కట్టించారు. ఈ మెజార్టీ కాదు, 43,000 కాదు, మేము అనుకునేది 60,000 రావాలని అనుకున్నాము. కానీ ప్రజలు ఇచ్చింది అది మాకు చాలు. సంతోషం. వాళ్ళకు మేము ఖచ్చితంగా రుణపడి మా సుధీర్ అన్న ఖచ్చితంగా చేస్తాడు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు, అంటే ఇప్పుడు సీఎం 4వసారి సీఎం ఉన్నాడు, రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేవిధంగా మన కాళేశ్వరి నియోజకవర్గం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, ఈ 4వసారి సీఎం చేసిన చంద్రబాబుకు కానీ, మా సుధీర్ అన్న ఎమ్మెల్యేగా చేసిన ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా చేతి దండం పెట్టి వాళ్ళందరికీ నమస్కారం చేసుకొని వాళ్ళకందరికీ మేము ఇచ్చిన హామీలన్నీ కాపాడుతామని నేను మాటిస్తాను. ఖచ్చితంగా వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెడతాం. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు, ఖచ్చితంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళకు పాద నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే చంద్రబాబు 4వసారి సీఎం చేసినారంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా అది మనకు అది పెద్ద మెజార్టీ తెచ్చి ఇచ్చినారు. ఎంత అసలు మన
చూడని అన్ని మెజార్టీ తెచ్చి ఇచ్చినారు. వాళ్ళకు 11 సీట్లు వస్తుంది మేము కూడా అనుకోలే. ఇన్ని మెజార్టీ వస్తుంది చంద్రబాబు కానీ మేము అనుకోలేదనా. అందరికీ మీకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మా నమస్కారం. ప్రజలకు కూడా ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. ఆయన సుధీర్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము అడిగి మా ఏరియాలో ఏం తక్కువ ఉండాలి, ఏం పనులు ఏం చేయాలని మేము మాట్లాడుకొని ఖచ్చితంగా వాళ్ళకి అన్ని మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము ఖచ్చితంగా. చూసారా అన్న ఎంతో సంతోషంగా ఉన్నారు మరి పార్టీ గెలిచినందుకు. కేవలం న్యూస్ 24లో మాత్రమే ఈ సర్వే జరుగుతుంది. మీరు ఇంకా చూడండి, ముందు ముందు ఆసక్తికరమైన విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రేణిగుంట మండలం రిపోర్టర్ హరినాథ్, న్యూస్ 24.